సార్తో అలాగే నేవీ చీఫ్తో కూడా భేటీ అవ్వడం కానీ ఇటువంటివన్నీ ఇప్పుడు రావు గారు కోట్ చేసిన ఈ పోస్టల్ అండ్ మెయిల్ ఇవన్నీ ఆపేయడము, తర్వాత ట్రేడ్ మీద బ్యాన్ చేయడం, ఇటువంటి అన్ని చూస్తున్నప్పుడు ఇటువంటి అన్ని చూస్తున్నప్పుడు మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎంతవరకు వారికి సన్నద్ధమవుతోంది ఇండియా అనేది అని అనుకోవచ్చా? పాకిస్తాన్ అయితే కంగారు పడుతుంది, భయపడుతుంది, అది క్లియర్ కనబడుతుంది. వాట్ అబౌట్ ఇట్? మనకి ఏదైనా ఒక స్టెప్ తీసుకునే కంటే ముందు మనం ముందుగానే అనుకున్నామండి గత డిస్కషన్స్ లో కూడా, మనం యుద్ధానికి వెళ్ళడం అంటే పూర్తిగా పాకిస్తాన్ కి మాత్రమే నష్టం జరుగుతుంది, మనకి ఏమాత్రం కూడా లాస్ లేకుండా జీరో లాస్ తో మనం బయటకు వస్తాం అనేటువంటి సిచ్యువేషన్ లేదండి. బట్ మనం కూడా ఏంటి అంటే యుద్ధాన్ని మనం లాస్ట్ ఆప్షన్ గానే మనం పెట్టాం యుద్ధాన్ని. కాబట్టి ఏం చేస్తున్నాం అంటే పాకిస్తాన్ ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మరింత ఇబ్బంది పెట్టేలా మనం చర్యలు చేపడుతున్నాం అండి, దౌత్యపరంగా చర్యలు చేపడుతున్నాం. అలాగే ఇంకొకటి ఫస్ట్ ఏం చేసామండి, ఇన్ఫర్మేషన్ బ్లాక్ చేసే విధంగా కొన్ని స్టెప్స్ తీసుకున్నాం. అలాగే పోస్టేజెస్ అనేటువంటి బ్లాక్ చేసాం. అలాగే సీ రూట్స్ అనేటువంటి బంద్ చేయడం, వాళ్ళతో ట్రేడ్ అనేటువంటిది కంప్లీట్ గా బంద్ చేయడం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఏంటి అంటే పాకిస్తాన్ మీద మనం ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఇదంతా కూడా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మనకి యుద్ధాన్ని అవాయిడ్ చేస్తూ పాకిస్తాన్ కాలబేరం తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశం మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుందండి. యుద్ధం లాస్ట్ అండి. ఎనీహౌ మన ప్రిపరేషన్ అయితే మనం నడుస్తుంది. బార్డర్ వైపు సైన్యాలు అనేటువంటి మూవ్ చేయడం, ఆపరేషనల్ ప్రిపేర్నెస్ అనేటువంటి నడవడం, బార్డర్ లో ఉన్నటువంటి సైన్యానికి పూర్తి స్వేచ్ఛనివ్వడం, అవన్నీ కూడా ఆన్ గోయింగ్ ప్రాసెసెస్ అండి. అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ ఏంటంటే డిప్లొమాటికల్ గా పాకిస్తాన్ ని ప్రపంచ దేశాల్లో ఒంటరిగా చేయడంతో పాటు దాని యొక్క ఆర్థిక శక్తులన్నీ కూడా మనం మూసేస్తున్నాం, ఒత్తిడి అనేటువంటిది పెంచుకుంటూ వస్తున్నాం అండి. ఇదంతా కూడా చాలా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందండి, ఆల్ ఆఫ్ ఏ సడన్ గా జరగలేదు. ఇవన్నీ కూడా రేపు పొద్దున్న పుల్వామా సంఘటన లాంటి సంఘటనలు జరిగితే భవిష్యత్తులో ఎలాంటి ఒత్తిడిని పాకిస్తాన్ మీదకి భారతదేశం తీసుకురావాలి అనేటువంటి విషయంలో అనేక చర్చలు జరుగుతూ ప్రస్తుతానికి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం అండి. స్టెప్ బై స్టెప్ దానికి ఒత్తిడి పెంచుతున్నాం అండి. మీరు ఇందాక చెప్పినట్టు ఈ సమస్య అనేటువంటిది ఒక పక్కన దానికి ఒత్తిడి పెరుగుతుంది, రెండో పక్కన బెలూచిస్తాన్ సమస్య అనేటువంటిదో ఏదైతే ఉందో దాంతో తలమునకలవుతుంది, దాని ఆర్థిక పరిస్థితి అనేటువంటి తలమునకలవుతుంది. ఇవన్నీ కూడా ఆలోచించుకుంటే దానికి ఒక విషయం అర్థమవుతుంది, ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయడం వలన, భారతదేశానికి ఎగ్నెస్ట్ గా వెళ్ళడం వలన ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేటువంటి విషయం దానికి అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీఆర్ ప్లానింగ్ టు మేక్స్ పాకిస్తాన్ టు సిట్ అక్రాస్ ద టేబుల్, అది మాట్లాడి పరిష్కరించుకోవడానికి దిశగా మనం ఒత్తిడి తీసుకొస్తున్నాం అండి. ఆఫ్ కోర్స్ అది గనక వినకపోతే ఎనీహౌ మనం తీసుకునేటువంటి యాక్షన్స్ ఎలాగ ఉంటాయి, మనం కూడా ఇక్కడ మిజైల్స్ అనేటువంటి పరీక్ష ఎప్పుడైతే జరిపామో వాళ్ళు కూడా షహీన్ అనే ఫస్ట్ ఏమన్నారు, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయన్నారండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, షహీన్ ని పరీక్షించారండి. అంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే యుద్ధం వస్తుందేమో అని భయపడుతూ మనల్ని భయపెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇవి యుద్ధం వచ్చే కంటే ముందు ఇలాంటి క్షిపణుల ప్రయోగం అనేటువంటిది ఏంటి అంటే ఎవరి బలాబలాలు ఏంటి అనేటువంటి శత్రు దేశాలకు తెలియచేయడం కోసం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. అయితే దాన్ని అల్టిమేట్ లాస్ట్ స్టెప్ ఏంటంటే యుద్ధం. కానీ దానికంటే ముందే చూడండి, మనం ఫస్ట్ 6 స్టెప్స్ తీసుకున్నామండి. సింధు నదీ జలాలు మనం బంద్ చేసాం, ఆ తర్వాత ఏమో షార్ట్ టర్మ్ వీసాస్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించేసాం, అటారీ వాగా బార్డర్ ఏదైతే ఉందో దాన్ని బంద్ చేసాం. ఇలాగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చి పాకిస్తానీ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎక్స్ ఖాతాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం బంద్ చేయడంతో పాటు ఇప్పుడు ఆ పోస్టల్ సంబంధాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా మనం బంద్ చేస్తున్నాం. ఇలా స్టెప్ బై స్టెప్ ఒత్తిడి పెంచుకుంటూ వెళ్తున్నాం. అండ్ ఖచ్చితంగా ఈ స్టెప్ గనక వర్కౌట్ అవ్వకపోతే సర్జికల్ స్ట్రైక్ కన్నా వెళ్ళొచ్చు, యుద్ధానికన్నా వెళ్ళొచ్చు. పరిస్థితులు ఎటువంటి పరిస్థితులనైనా